నీ పరువు పోతే నా పరువు కదా నా మైతే పరువు పోతే ఊళ్ళే వస్తాయని చెప్పి ఇచ్చే కొట్టుకొని వచ్చాను నేను మానానికి. అప్పుడు మాత్రం నా సుమంత మారాదు అనుకున్నాడు ఆనాడు ఈనాటికి ఆనాటికి అవ్వనన్న బాధ అనిపించేది, అక్కనన్న బాధ అనిపించేది, చెల్లెనన్న బాధ అనిపించేది. కానీ పెళ్ళన్న అంటే మాత్రం పెళ్ళి అంత మండుద్ది కాదు. నాటికి నా తండ్రి మాత్రం అనగాటువంటి మంచోడు అనుకున్న గారికి సోటి పని చేస్తాడు అనుకోలేదే. నా కళ్ళతోటి నేను చూసి ఆ చెప్పుడు మాటలు అయితే నమ్మపోదు కానీ నా కళ్ళతోటి నేను చూసింది నమ్మకుంటుంటానా. రామ రామ గో రాముడా కన్న బిడ్డ వయసుకున్నది. నా తోడ ఆనాడే ఒక శల్య ఉద్యోగం అత్యంత ఉండబోవునా కళ్ళది కావడం మదన మక్తి కాళ్ళ తిరగల కొన్నాళ్ళు అన్నట్టు కొబ్బరికాయకి వచ్చినట్టు కన్ను నెత్తికి వచ్చిన ఆయన ముసలోడ ఇవాళ కూరలు 3 నెలల వాటి చిత్రం పెడతానమాట. అది మంచిదే బట్టిగా మాత్రం మన సోదరుకో దాచుకున్నది టోమటి కూర్చొని నా కళ్ళతో నేను చూసిన వాళ్ళే ఇలా బయట పెట్టిందిరా. అరే ఒరే నాయన అమ్మలచ్చిపోయి మాత్రం 3 నెలల కాలం దాటింది. నా దగ్గరికి వచ్చి కొడుక నాకు ఆడదాని మీద ప్రేమ తీరలే కొడుక, ఆడదాని మీద భ్రమ తీరలేదు కొడుక అని నా దగ్గరికి వచ్చి ఒక్క మాట నువ్వు చెప్పుకుంటే ఏళ్ళ దగ్గరికి మాత్రం ఒక ఆడదాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయబోదు నేను. కొడుక ఒక్కటనే గుండ 2.5 గుండ గిరగిర ఉరికొచ్చి దండమెక్కలు పట్టి గిరగిర దింపి తననికి కొట్టి ఏడిగా తడిపోద ఎదవీద పెట్టి ఊరి పట్టి దొక్కిరవ కొడుకు. ఇప్పటికప్పటి కన్నారు కొడుక ఆకలి ముచ్చెరగదన్నారు, నిద్ర సోటెరగదన్నారు, ప్రేమ కులం ఎరగదన్నారు, వయసు వరుస ఎరగదన్నారు, దెబ్బ ఆయన ఎరగదన్నారు కొడుక. ఆయపడ్డ దెబ్బ ప్రాణం పోటగాల కొడుకు. కొడుక సుమంతరా
భార్యలే కాబట్టి పొగ్గులో టింకు ముగ్గులు ఆడతాను ఉన్నాడు. నీకు మాత్రం అనగా ప్రేమ మీద బుద్ధి తిరగకపోతే ఉప్పు కారం తింటే చెత్త ఒప్పుకుండా పోతే కొడుక నాకు పెళ్లి చేయమంటే నీకు పెళ్లి చేస్తానన్నావు రా కొడుక. నేను 60 ఏళ్ళకి ఎత్తున్నా కొడుక 70 ఏళ్ళకు తప్పుకున్నా. ఎప్పుడు నాకు పెళ్లి చేసుకునే వయసా కొడుకు. నీ తల్లి వచ్చి వేరే కాల్చి నా ఇప్పుడు ఇద్దరు బతుకై తల్లి కొడుక. ఓ పూట తింటన్నా ఓ పూట ఉపవాసం ఉంటున్నారా. కొడుకు మందరాజారా కొడుకు మాటాలు నా కొడుకన్నా కొడుకెట్ల వచ్చినా ఇవ్వరాదు కొడుకు. తల్లిదండ్రి పేరక దినవారం వెళ్ళినప్పుడు దినవారం వెళ్ళినాక నీ చిన్న తమ్ముడిని చెల్లెలు పట్టుకొని పోయి భార్య దగ్గరికి పోయి కూరలా పాలు బట్టి అని చెప్పిన పాలులేమన్నది కొడుకు. సమరండు అంటే సమర్ లేదన్నదిరా. స్నానం పోయివంటే నీళ్లు లేవన్నది. ఆ ముచ్చట నీ తోడు ఎప్పుతే నా దగ్గర రావాలని నా పిల్లలతో అక్కడికి అప్పటి నుంచే పోతాను అన్నాడు. అవి ఆనాడు అనుకున్న కొడుక ఈ ముచ్చట నీ తోడు ఎప్పుతే నీ అమ్మగారింటికి అయిన వరకట్ట తెచ్చ మా బాబులు ఉండడా జాగలు ఉండడా. నా తమ్ముడికే నువ్వు పాలు పట్టియలే నా చెల్లెకి ఎందుకు తాగడం పోయలేదు. నువ్వు ఒక్క దెబ్బ కొడితే కొడుక దప్పర నా కూడలు బాయో చెరువని మందో మాటలు చచ్చిపోతే ఇవ్వరకే నాకు పొల్లు వేరే బతికైంది కొడుక. గిట్ల చెవులు పోసిన కుక్క సిటుకలో నమ్మది. నేను ఏమంటే నీ సంసారం ఆగమవుతుందని నేను కడుపులో మాట కడుపులో ఎట్టుకోని దశలచ్చి కాళ్ళు మొక్కి వీడికి 2 నెలల పొద్దు సల్లి కొడుక. నీ చెల్ల శ్రీవల్లదేవిని నీ తప్పుడు శ్రీమంతరాజును కొడుక. ఇడు చదువుకుంటా ఉన్నా కొడుకు పుట్టిన వాళ్ళ చదువుకుంటా కొడుక కొంగు నీరు కొంగు పట్టలేదు కొడులు రెక్క నీరు లెక్క పట్టలేదు. బిడ్డలాంటిది కొడుకు నాకు బిడ్డలాంటిది. కోడలు కొంగు పట్టపోతే కోడలు రెక్క పట్టపోతే కొంగు ఎట్లా పట్టుకున్నారు ఒక్కరు పట్టుకున్నారు. నేను మాత్రం కొంగు పట్టుకోలేదురా. కొంగు మడత ఊసిపోయింది మామ. ఈ కొంగు మడత పెట్టు అంటే మడత నేను పెట్టేదాను నా ఇంట్లో ఉన్న కన్నవురా. ఎవరింటికి నేను ఓను కొడుక. ఎవరింటికి నేను ఓను కొడుక. పాల కొత్తలు జేబులో లేకుండా పాలకి ఉండాలన్నారురా. ఉన్న ఊరు కన్న తల్లి మణికొండ పూల మధ్యలో తాగి బతకాలి. తనికొండ పూల తవులు పొడిదిన బతకాలి. చెల్లింటి పోదట అయ్యగారింటి పోదన్నాడు. నాకు పాలు జీవు లేదురా. తోడు లేదు అందరముల తోడు లేదు కొడుకు. నన్ను ఇంట్లోకి వెళ్ళవచ్చురా. ఈ పిల్ల తీసుకొని ఎక్కడ పోవాలయ్యా. 3 నెలల పిల్లరా. నీ కళ్ళ పళ్ళ కొడుక. నీ చెల్లెని రాదుకోయి తమ్ముడిని రాదుకోరా. నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టుకు కొడుకు. మన ఇంటి చుట్టూ పడారి కోడున్నదిరా.
నాకన్నా పెట్టకుండా మంచిదని ఇట్లా ఉంచుకోకుండా మంచిదే గప్పడారు గోడకు కొడుక 4 పైసలు సాపి 4 కమ్మలు చెప్పి కొడుకో నాకెన్ని పల్లవులు అన్న వేయకుండా మంచిదే నాకు 2 పల్లవులు అన్న వేయకుండా మంచిదే కొడుక ఒక్క సిప్పలేట్టురా సిప్పల వర కొడుక నువ్వు నిన్న పడవన్నా నాకు పెట్టకుంటే కొడుక అది ఇట్లా కుండల వాళ్ళని మిగిలింది కుక్క కేసినట్టు ముక్కడి పువ్వగా సిప్పలేస్తే గాంధం ఇది కాదు కొడుక నీ కింద నువ్వు రాజ్యవేలు తంకి ఎందరో 10 మనుషులు ఉండరు కొడుక ఎందరో సుక్కరోళ్ళు ఉండరురా నువ్వు ఇచ్చేరా కన్న పెట్టకుండా మంచిదే కొడుక అన్న ఒక్క సుంకరోని బంధు ఏ కొడుక నువ్వు రాజ శివాసుని మీద ఊకుంటే నేను బరుసు కట్టే పట్టుకోరి నీ కచ్చేరు ముంగడ సుంకరతరం నేను చేస్తారా తెలిసినోళ్ళు అడగకుండా తెలవనోళ్ళు ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి అయ్యో సుమంత రాజా కచ్చిరి కింద బరస కట్టె పట్టుకొని నిలబడ్డ ముసలోడు ఎవడంటే నా తండ్రి చెప్పుకోకురా నా కింద సుంకరోడు అని చెప్పు వారిని ఇచ్చిపెట్టి నటే ఓనాడు కాకుండా ఓనాడు నా భార్యను బాగా పుస్తవులు నువ్వు ఎవరికన్నా నీకు వేడగాని ముందు కాదు నువ్వు ఏ తెగలిగా ఏం లేదు మరి మనసు మాట్లాడుకున్నావా కనుక ప్రాణం ఇయ్యబోతే నేను సుమంత మహారాజు కాదని అరాడ నాదేవ చూడు దాని గుణం ఎంత మంచిదో చూడు నువ్వు లెల్లేద్దుపా మనకు లెల్లేద్దు ముండ కొడుక పరిచయం అవుతుంది ఏమైతే అని మనకు లోకం మీరే చెప్పురు దాని అది ఎంత మంచి మనిషి చెప్పుర్రిగా మొత్తం మోసపడుతుంది ముండ కొడుతాడు 3 నెలల బట్టి ఓడుకుంటారు అందుకే 3 ఏళ్ళు వాళ్ళు ఎంత శరం అయితే మోసపడుతుంది చెప్పకుండా ముండ కొడుకు కత్తి పడుకొని పోవాలి ఇంత ఇసోడు సత్యమాత్రం ఉండబట్టే వారకాలంలో వాన కొడుతుంది ఎండకాలం ఎండగొడుతుంది అది సత్యమాత్రం కోపం కొద్ది పెద్దవా కోపం కొద్ది పోతాడు ముసడు పాలన ఇస్తాడు రేపటి కల్లా మనం కళలు ఉన్నాం పెద్దలు ఉన్నాం నువ్వు పాలన ఇచ్చే వద్దులు లేకరా అంటే ఇప్పుడు పెద్దలు ఉన్నాం మన పిల్లలు నాకైతే నమ్మకం లేదు కానీ డబ్బన అయితే అవుతుంది కావచ్చు కదా ఏ దేవుడు పుణ్యాన్ని దేవుడు పుణ్యాన్ని ఏ నరుడు పుణ్యాన్ని ఏ నరుడు నమ్మకం లేదు కానీ డబ్బలు అయితే కూర్చున్న సామసులు
కానీ వాటి మాత్రం అనగా ప్రాణం నడిచిపోయింది. ఇగో పాపం నీకే కొట్టును, నాకే కొట్టును, మన రాజ్యానికే కొట్టును, దేశానికే కొట్టును. మరేం చేయాలి చెప్పు? చెప్పావా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు తినే ఉంటే ఇల్లు గురి పెడుతుంది, పంది పచ్చ పడుతుంది, రోగ తీగ వాడుతుంది. అదిరాత వాడుతుంది. ఇగో ముసలోడు ఎన్నడుకున్న ఈయన రెక్క వాడతాడు. ఈయన కొంగు వచ్చిందా మళ్ళా 2 నెలలకు 3 నెలలకు మళ్ళా రెక్క పడతాడు. మళ్ళా రోజుకి వాడు ఏదైనా గతి చేస్తున్నాను చెప్పు. సంవత్సరంగా మన కుక్క మన కాళ్ళు వచ్చినాను కాళ్ళు కుక్క నవ్వుతావా? కుక్క నిలగొట్టాలి. కలిసి అంత ఇష్టమైన గుణవంతాలు ఉండే బట్టిగానే మనం పోయిన గడ్డలు పెట్ట పడతారు. ఏ భారత్ ఏ ముసలోని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి లేకపోతే నేను చిన్నప్పుడే పోరగాళ్ళకు పాలు అన్నప్పుడు సపరేట్గా ముసలోడు ఇంటికి వెళ్ళిపోవద్దు. ఏందో రాజకీయ ఎల్లగొట్టు మళ్ళా గీదిన వరకు అవునా ఏదో పాటు మాట వాడు దోలు కొట్టు మాట పడితే మంచి మాటలు నీ అయ్యా కొట్టాడు పోతా ముసలోని భార్య మాటలు పట్టుకోలేదు వర్తమానాలు వేడిగా నాయన సుఖతీర రాజు నా భార్య ప్రాణం వచ్చింది. తప్పు పని చేసినోండి మాత్రం అనగా అటువంటి నడువుల్లో గురి వెళ్తారు. కానీ నా భార్య మాట పట్టుకొని నా భార్య నీకు ప్రాణభిక్ష పెట్టినట్టు అరే నువ్వు ఇంట్లో ఉండద్దు. ఈ ఎల్లు ఎల్లు కన్న తండ్రి బావలో వండుకున్నప్పుడు మెడలగిన చెయ్యేసి కొడుకు పరశురాయ తండ్రి ముసలోడాయే అటువంటి కొడుకు బలం ఎత్తుందో అంత బలం కొద్ది కనుక తండ్రి బయటికి వెళ్ళడం వచ్చే కూడా నీకు మరణ వల్ల మామూలుగా నేను అంత దూరం వెళ్ళుకోమని అంటే కూడా చేసినే కన్నది. అరే ముసలోడా డబ్బన మళ్ళా పొద్దుకిన పూట మళ్ళా ఇంటి దారి వరకు వచ్చావు. నువ్వు వచ్చేది ఉంటే ఇగో నా ఎడవకాలు చెప్పు 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 ఎత్తి ముఖం పెరుగుతా పాడుకోవు ఈయన ఎత్తానా పాడుకోవు ఏం దుర్రా 25 మందిలో నేను మేలు బతకను. లేకపోతే ఏంది నాకు ఈ ఊళ్ళో వంటకానికి వెళ్ళి ఎన్నో తీసుకున్నారా శశిరేఖ నువ్వు కంటగా మా సంవత్సరం అయితే మందికి హెచ్చుకుల్లా మా ఇంట్లో గిలగిల గిలగిల అయితే కథమే. ఓ ఆకిలి విడిచిన చీపి గడ్డల రోడ్డు వారేసి గోడానికి లిక్కి కూర్తారు. మా సంవత్సరం అంటేనే ఓ గంటలు బొంతలు వేసుకొని చాలా కప్పు వచ్చినారు. అత్త నగిట్నే మళ్ళీ టచ్ అవుతుంది కదా నువ్వు కంటు కావద్దు. సత్యవంతరాలు సత్యవంతరాలు ఎక్కడ ఉన్నా 3 నెలల వాటి కూడా చదువుతున్న వాళ్ళగా కన్న తండ్రి మెడల మీద కట్టెబెట్టి ఎడుగు దొబ్బిడు నాకు. అందుకే అన్నారు తల్లులారా నరం మీద పుండు కొడితే మానదాట నడవంత చిరత నన్నుకున్నారు అగరన్నరే. శ్రీమంత్రులు నడివంతరం అన్నారు, దద్రం ఎల్ల కాలం అన్నారు, సాగు నగత అన్నారు, బతుకు వచ్చారు అన్నారమ్మ. మీద ఉన్నంత సేపు నరులు కొడతారు,
నా ఎండి నా బంగారం నా బంగారు నా బలవంతులు నా కొడుకు నుండి ఎవరి బంగారం పెట్టుకుంటే పేరు సొమ్ము దాచుకుంటే తన తల్లి పాలు దోచుకుంటే దొంగోడి పాలు అన్నారు